బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంటర్పోల్కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ రావును స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సిబిఐ నుంచి ఇంటర్పోల్కి రెడ్ కార్నర్ నోటీసులు అందాయి. దీంతో 196 దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది. కానీ అనూహ్యంగా ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. బెల్జియంలో శ్రావణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నిందితుడిని హైదరాబాద్కు తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నారని సమాచారం. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక దశకు చేరిందని అనుకోవచ్చు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంటర్పోల్కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ రావును స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.